దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును అని చెప్పి దేవుడు ఎంత గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యంగా మనతో మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ దేవుడు వస్తూ వచ్చినాడు అని ఆలోచించవచ్చావా ఎప్పుడన్నా? కాబట్టి దేవుడు ఏం చేస్తూ మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును అని మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, నీవు సంపూర్తిగా సాతాను యొక్క బంధకం నుంచి, లోకం నుండి, పాపం నుండి సంపూర్తిగా సమస్తం జయించలేకుండా నువ్వు పోతూ వస్తూ వచ్చినాము. కానీ దేవుడు ఈ విధంగా సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మన తండ్రి యేసుప్రభువు వారు సంపూర్తిగా సంపూర్ణంగా ఖచ్చితంగా దేవుడు ఏం సెలవిస్తూ వచ్చినాడంటే, నువ్వు జయించాలి. నువ్వు దాని కింద పడడం కాదు, నీ కాళ్ళ కింద దాన్ని ఉంచాలని నువ్వు దేవుడు ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ వచ్చినాడు. దేవుడు ప్రత్యేకంగా కోరుతున్నాడు. అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుడిని తెలుసుకుని దేవుడిని వైపు చూసుకుంటూ వస్తూ వచ్చినట్లయితే దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా ఖచ్చితంగా చితక తొక్కిస్తాను బిడ్డ. నువ్వు ఎటువంటి స్థితిలో భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి వైపు ఈ పరిస్థితి వైపు చూసి నువ్వు భయపడాల్సిన బాధపడాల్సిన, అది జరుగుతుందా జరగట్లేదా, ఇది ఇలా ఎందుకు ఎత్తుందో వచ్చింది, అది అలా ఎందుకు జరుగుతుందని అనుకున్నది ఒకటైతే ఇంకోటి ఎందుకు జరుగుతుందని భయపడుతూ బాధపడుతూ వస్తున్నావు సాతాను వైపు చూసి. కాబట్టి సాతాను సంపూర్తిగా చితక తొక్కించేంత గొప్ప శక్తిని నేను నీకు ఇస్తూ ప్రసాదిస్తూ వచ్చినాను. నువ్వు ఎందుకు అటువంటి స్థితిలో ఆందోళన భయపడుతూ కంగారు పడుతూ వస్తూ వచ్చిన బిడ్డని సమస్త సంపూర్తి మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైన గొప్ప ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.